व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधिये वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रि समस्तानं ब्रह्माण्डे नास्ति किंचनः वेंकटेश समो देवो न भूतो न भविष्यति। జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశము వైకుంఠ ఏకాదశి మహత్యం. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. అధిక మాసంలో కలిపి 26 ఏకాదశులు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి. ఏకాదశి అనేటువంటి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. అలాంటి వైకుంఠ ఏకాదశిని మనమందరూ కూడా పాటించాలి. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ 10 మనసుతో ఏకాగ్రతం చేసి మనము ఆజ్ఞాచక్రమైనటువంటి మనము నుదిట బొట్టు పెట్టుకునేటువంటి ప్రాంతము, అక్కడ ఇడ పింగళ అనేటువంటి 2 నాడులు ఉంటాయి. ఆ నాడుల కలిస్తే వచ్చేటువంటిది సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడిలో మనము భగవంతుని ధ్యానించి బుద్ధిని ఏకాగ్రతం చేసినట్లయితే సహస్రారంలో విష్ణువు యొక్క దర్శనమవుతుందని యోగశాస్త్ర రహస్యాలు ఇందులో వైకుంఠ ఏకాదశి గురించి మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి అటు యోగ శాస్త్రంలో చూసినా అటు ఆధ్యాత్మికంగా చూసినా మనకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం. మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు భగవానుడు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. కార్తీక మాస ఉత్తాన ఏకాదశి రోజు భగవంతుడు మేల్కొంటాడు. కానీ భగవంతుడు మేల్కొన్న తర్వాత దేవతలకు 1 నెల తరువాత అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనమిస్తాడు. అంటే దేవతలకే 1 నెల రోజులు పడుతుందన్నమాట ఆయన్ని దర్శించాలంటే. అంటే మంచి మనసుతో, మానసికమైనటువంటి ఎటువంటి వికారాలు లేకుండా మంచి మనసుతో మనం భగవంతుని దర్శించినట్లయితే మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క అజ్ఞానాన్ని తీసేసి మన యొక్క జ్ఞానాన్ని పెంచుతాడు. ఉత్తర అంటే అనర్థం. అంటే ఉన్నతమైనటువంటి భావాలను కలిగి ఉండాలి. ఒక మూస పద్ధతిలో పోకుండా ఉన్నతమైనటువంటి భావాలతో ఉన్నట్లయితే ఆధ్యాత్మికత అనేటువంటిది మనకు అర్థమవుతుంది అని చెప్పేసి వైకుంఠ ఏకాదశి మనకు తెలియజేస్తుంది. అందువలన ఈ ఏకాదశి అంటే మన పూర్వులు చూడండి, ఎవరో జపాన్ వాడు ఉపవాసం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి వాడు కనిపెట్టి నోబెల్ ప్రైజ్ పొందడం అనేటువంటి జరిగింది. మన పూర్వులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని ఏకాదశిగా నిర్ణయించి ఈరోజు ఉపవాసం ఉండడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చును అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి, అంటే మన పూర్వులు ఎంత గొప్పగా ఆలోచించి ఇలాంటి వాటిని పండుగలతో మిళితం చేసి మనకు ఆధ్యాత్మిక భోజనాన్ని మనకు అందించినారు. కానీ వాటిని మనం సరిగా పాటించక ఈరోజు భ్రష్టులు అవుతున్నాం. అందువల్లనే అలాంటి వాటిని మనం పాటించినట్లయితే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఎదగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇందుకు సంబంధించినటువంటి చిన్న కథ ఒకటి ఉందన్నమాట. ఒకసారి భగవానుడు బ్రహ్మదేవుని సృజించిన తర్వాత వేద విజ్ఞానాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చి సృష్టి చేయమన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని అనుకున్నప్పుడు ఆ వేద విజ్ఞానాన్ని భగవానుని చెవుల్లో నుంచి వచ్చినటువంటి 2 రాక్షసులు, మధు కైటబులు అనేటువంటి 2 రాక్షసులు ఆ వేద విజ్ఞానాన్ని దొంగలించుకుని సముద్రంలో భూభాగంలో దాచిపెట్టేశారు. అప్పుడు బ్రహ్మ భగవానునికి చెప్తాడు, మహావిష్ణువుకి చెప్తాడు, ఈ విధంగా వేదాలను దొంగతనం చేశారు అని చెప్తే ఆ రాక్షసులు ఉన్న స్థలానికి వెళ్తాడు విష్ణువు. వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పండి,
మీ కోరికను నేను తీరుస్తాను, ఆ వేద విజ్ఞానాన్ని ఇచ్చేయండి అంటే అప్పుడు ఆ మధుకైటబులు అంటారంట, మీకే ఏం కావాలో అడగండి స్వామి, మేమే తీరుస్తామంటారంట. సరే, నాకు కావాల్సింది ఆ వేద విజ్ఞానమే, ఆ వేద విజ్ఞానాన్ని బ్రహ్మకు చేర్చండి అంటే మేము ఒక కండిషన్ పెడతాం స్వామి, మీరు ఒక నెల రోజుల పాటు మాతో యుద్ధం చేయాలి, మల్ల యుద్ధం చేయాలి అని అడుగుతారట. అప్పుడు భగవానుడు నవ్వి కాదనక వాళ్లతో నెల రోజులు యుద్ధం చేస్తాడు. నెల రోజులు యుద్ధం చేసి నిగ్రహించిన తర్వాత భగవానికి ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు చూడండి, నాతో ఓడిపోతారని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు కోరికను కోరినారు, సరే మీకు ఏదైనా ఇంకా కోరిక ఉంటే కోరండి అని చెప్పేసి భగవానుడు అడుగుతాడంట. అప్పుడు వాళ్ళు వైకుంఠ ప్రాప్తిని అడుగుతారట. వైకుంఠ ప్రాప్తి అంటే ఈ రాక్షసులు పోవడానికి వైకుంఠంలో సరైనటువంటి దారి వీళ్ళకు ఉండదు. ఎందుకంటే ఋషులు, మహర్షులు, దేవతలు వీళ్ళందరూ పోయే మార్గంలో ఈ రాక్షసులు వెళ్ళడానికి వీల్లేదు. అందుకోసం ఆయన ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేస్తాడనమాట. ఆ ప్రత్యేక ద్వారం ద్వారా ఈ మధుకైటబుల్ని వైకుంఠంలోకి ప్రవేశపెడతాడు. ఈ మధుకైటబులు వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ వైకుంఠం ఎంత అద్వితీయంగా మనకు మానసికంగా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది, మనలో ఉండేటువంటి రాక్షస గుణాలన్నీ కూడా వెళ్ళిపోయిన ఈరోజు వైకుంఠం వచ్చే లోపల, ఈ విధంగా ఇలాంటి వైకుంఠ ప్రాప్తిని అందరికీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారట. అందరికీ ఎవరైతే దర్శిస్తారో ఈ వైకుంఠ ద్వారం ద్వారా మిమ్మల్ని దర్శిస్తారో వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్తారంట. అప్పుడు భగవానుడు ఆశ్చర్యపోతాడంట. రాక్షసుడైనా కూడా వీళ్లకు విశాలమైనటువంటి దృక్పథం ఉంది. అందువలన ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువుని సందర్శిస్తారో, మహావిష్ణువుని దర్శిస్తారో వాళ్లకు కావలసినటువంటి భౌతికమైనటువంటి కోరికలు, తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి, అంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ కోరికలను నేను నెరవేరుస్తాను అని చెప్పేసి ధర్మశాస్త్రాలు మనకు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని లో ఉండేటువంటి పరమార్థాన్ని మనకు చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. అందువలన ఇక్కడ ఏకాదశి అంటే ఉపవాసం చేయాలి. ఈరోజు బియ్యము గింజను మనము తీసుకురాదు. ఎందుకంటే బియ్యము గింజలో మనకు కలిపురుషుడు ఉంటాడనమాట. ఆ కలిపురుషుడు మన యొక్క అజ్ఞానాన్ని, మన యొక్క జ్ఞానాన్ని లాగేస్తాడు, మనలో అజ్ఞానాన్ని ప్రవేశపెడతాడు, మనలో ఉండేటువంటి మనసును చంచలపరుస్తాడు, బుద్ధిని ప్రేరేపితం చేయడు. ఆ విధంగా కలిపురుషుడు ఈరోజు ఎట్లా వీళ్ళు అన్నం తింటారు కాబట్టి వీళ్ళ యొక్క జ్ఞానాన్ని లాగేయచ్చు అని చెప్పేసి కలిపురుషుడు దాక్కొని ఉంటాడంట. అందువల్లనే ఈరోజు అన్నం అనేటువంటిది, బియ్యం అనేటువంటిది తినకుండా వేరే పదార్థాల ద్వారా మనము కొంతవరకు ఆకలిని నిగ్రహించుకొని భగవద్ ధ్యానము చేసినట్లయితే, విష్ణు సహస్రనామాన్ని, భజన్ని, తర్వాత అదేవిధంగా గ్రంథ పారాయణాలు చేసినట్లయితే మనకు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందువల్ల మనమందరూ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అనేక మందికి పంచవలసినటువంటి అవసరం ఉంది. పండగ అంటే పరమార్థము తెలుసుకోవాలి. పండగ అంటే ఏదో మనము బాగా చేసుకునేటువంటి పండుగ కాదు. అంటే ఏకాదశి వ్రతాన్ని మనం చేసినట్లయితే ఏ వ్రతము చేయకపోయినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం అన్ని వ్రతాలు చేసి, మనం అన్ని కార్తీక దామోదర వ్రతం అంట, సౌభాగ్య లక్ష్మీ వ్రతం అంట, ఈ విధంగా అనేక వ్రతాలు చేస్తున్నాం. అనేక వ్రతాలు చేసినప్పటికీ కూడా మనము ఏకాదశి వ్రతం చేయకుండా పోతే అవన్నీ చేసినా కూడా వేస్టే అని చెప్పేసి ధర్మశాస్త్రాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి మనం అందరూ కూడా అలవాటు చేసుకుందాం. ఇది ఆరోగ్యరీత్యా కూడా ఈ ఏకాదశి అంటే ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యరీత్యా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది, జీర్ణక్రియలో ఉండేటువంటి సిస్టమ్ కూడా బాగుపడుతుంది. 15 రోజులకు ఒకసారి ఆ విధంగా మనం అలవాటు చేసుకుని నిరాహారంగా ఉండడానికి మనం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా, ఎందుకంటే మన కడుపుకు మన కంటికి చాలా సంబంధం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కడుపులో తక్కువగా ఉంటుందో
మనకు నిద్ర రాదు. ఆ విధంగా భగవన్ ధ్యానము చేయవచ్చు. అతి నిద్ర, అతి భోజనము, అతి భోగము ఉండేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు రారు అని చెప్పేసి అనేక ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇందులో ఉండేటువంటి రహస్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని మనమందరూ కూడా ఆచరించి, మనం ఆచరించడమే కాకుండా ఇలాంటి వాటిని నలుగురికి చెప్పడం ద్వారా మన హిందూ సంస్కృతిని విస్తరించినటువంటి వాళ్ళం అవుతాం. హిందూ సంస్కృతిని తెలియచేయడానికే ఇలాంటి పర్వదినాల గురించి 4 మాటలు, నాకు తెలిసినటువంటి 4 మాటలు మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతోంది. హరి ఓం స్వస్తి. గోవింద.